హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఈ PYQ 2025 సిరీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నామంటే యావరేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ దాని తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తామంటే టైమ్ అండ్ వర్క్ గురించి డిస్కస్ చేస్తాం. మనం ఎంత ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం 2 నుంచి 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, అది 2025 కావచ్చు, 24 కావచ్చు, 23 కావచ్చు, ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎంత లెంతీ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, తర్వాత ట్రిక్ అనేది నేర్చుకుంటున్నాం. అయితే త్రూ ఆప్షన్ ద్వారా అయితే ఆప్షన్ ద్వారా నేర్చుకుంటున్నాం, ఏదైనా ఫార్ములా ఉంటే ఫార్ములా ద్వారా కూడా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఓకేనా, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ఓకేనా, ఒక్కో క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలనేదే మన ఉద్దేశం. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎంత ప్రాబ్లం ఇచ్చినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే లెస్ దెన్ 1 మినిట్ లోపు ఆన్సర్ ఉండాలి. ఇక తర్వాత తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఈ 2 మంత్స్ అనేది ఒక కమిటీ చేశారు. కాబట్టి ఈ 2 మంత్స్ అనేది నోటిఫికేషన్ వస్తాయా రావని కొంతమందికి, చాలా మంది కూడా డైలామాలో ఉంది. నోటిఫికేషన్ అనేది 1 ఇయర్ కు వచ్చినా, లేదా 1 మంత్ కు వచ్చినా, 2 మంత్ కు వచ్చినా, నీకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా జాబ్ వస్తుందా రాలేదనేది తెలుసుకో. అంతేకాని నోటిఫికేషన్ వస్తాయా రావా అంటే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే జాబ్ వస్తుంది. నీ దగ్గర సబ్జెక్టే లేనప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అని క్వశ్చన్ అడుగుతారు కదా. ఓకేనా, ఇన్ కేస్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉందనుకోండి, నోటిఫికేషన్ ఇప్పుడు కాకపోయినా 1 మంత్ కైనా ఇవ్వచ్చు, లేదా 1 ఇయర్ కైనా ఇవ్వచ్చు, లేదా 2 ఇయర్స్ కైనా కూడా ఇవ్వచ్చు కదా. కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ టైం ఇచ్చే టైంలోనే ఇస్తుంది. అంతేకాని రేపు ఇస్తా మాపిస్తా నీకు యూట్యూబర్ చెప్పినట్టు యూట్యూబ్ లో కావచ్చు, లేదా న్యూస్ పేపర్ లో చూసినట్టు ఓకేనా, దాన్ని చూసి ఎప్పుడు కూడా మీరు ఆందోళన పడనవసరం లేదు. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చే టైంలో వస్తుంది. మీరు చదువుకొని పెట్టుకోండి, ముఖ్యంగా సబ్జెక్ట్ నేర్చుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఎప్పుడు వస్తుందని క్వశ్చన్ మార్క్ పెట్టకండి. ఇక చాలా మందికి నిన్న చూసిరు కాబట్టి ఏం చేశారంటే ఇక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ వస్తారేమని బుక్లు పక్కన పెట్టిండ్రు. ఇన్ కేస్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మీకు ఇంత ముందులాగా టైం అనేది ఇవ్వడు, ఎక్కువ టైం ఇవ్వడు. కాబట్టి ఈ తక్కువ టైంలో ఉన్న టైంని ఎక్కువ యూటిలైజ్ చేసుకోండి, ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ అనేది 100% వస్తుంది. ఓకేనా, దానికంటే ముందు మనకి ఏంటిదంటే మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఆఫ్లైన్ అనేది ఆల్రెడీ మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ 1529 దగ్గర మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ CMR షాపింగ్ మాల్ పక్కకు ఉండడం జరిగింది. ఇక ఆన్లైన్ కి వచ్చినట్లయితే ఈ ఆన్లైన్ అనేది ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇది ఇంటెన్స్ మ్యాథ్స్ అన్నాం, అది రివిజన్ కి సంబంధించింది. ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి మీరు ఎక్కడన్నా మ్యాథ్స్ తీసుకోండి, ఆ మ్యాథ్స్ ను మన మ్యాథ్స్ తోటి కంపారిజన్ చేయండి. ది బెస్ట్ ఉందా లేదా. ఓకేనా, నంబర్ ఆఫ్ క్వశ్చన్ కావచ్చు, నంబర్ ఆఫ్ మెథడ్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనా, అంటే ఈజీ వేలో ఎలా సాల్వ్ చేస్తాం అనేది కంపారిజన్ చేసుకున్నాక ది బెస్ట్ అనుకుంటేనే కోర్స్ కానీ అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పర్చేస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేసినామంటే చూడండి, రికార్డెడ్ బ్యాచ్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినాం. రికార్డెడ్ బ్యాచ్ అన్నాం కాబట్టి చాలా మంది ఫోన్ చేసి సార్ లైవ్ క్లాస్ అంటే హెడ్డింగ్ పెట్టిందే రికార్డెడ్ బ్యాచ్ కాబట్టి అది రికార్డింగ్ చేస్తున్నాం. అప్డేట్ కంటెంట్ 2025 తోటి. ఓకేనా, మనకి ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయింటే చూడండి. అంటే ఈ కోర్సులో ఆన్లైన్ ఎస్పెషల్లీ ఓకే, ఇక్కడ క్వాంటిటీ ఉంటాయి, 360 degrees రివిజన్ ఉంటుంది, వితౌట్ యూజింగ్ పెన్ అంటాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కన్సెప్చువల్ క్లారిటీ అంటాం, అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత లాజిక్ అనేది, తర్వాత ఫార్ములా అనేది, తర్వాత త్రూ ఆప్షన్ ద్వారా అనేది ఎలా నేర్చుకుంటాం అనేది ఇక్కడ డిస్కస్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత మనకు డిజిటల్ క్లాస్ ఉంటుంది, AI డిజిటల్ క్లాస్ లో. ఓకేనా, ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే మరి ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, అవునా కదా. మనం దేనికి ప్రిపేర్ అవుతామంటే చూడండి, VRA నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు CSAT వరకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 50% ఉంటుంది. కాబట్టి ఓకేనా, అందరికి యూజ్ అయ్యేటట్టు ఉంటది ఈ కోర్స్ అనేది. ఓకే, SSC ఎగ్జామ్, నెక్స్ట్ తర్వాత తెలంగాణ కావచ్చు, AP కావచ్చు, SI కానిస్టేబుల్, నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్, తర్వాత DAO ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్ సంబంధించినవి ఇలా ఇంక్లూడ్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఎవరైతే 2025 2026 లో ఓకేనా జాబ్ కొట్టాలనుకున్నారో, లేదా మ్యాథ్స్ లో మాక్సిమం మార్క్స్ కొట్టాలనుకున్నారో ఓకేనా, ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. మీరు ప్లే
స్టోర్కి వెళ్ళి మహేందర్ అగర్వాల్ యాప్ బ్రెయిన్ సింబల్తో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు 3 months కావాలా, 6 months కావాలా, 1 year కోర్స్ కావాలనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్లయితే, సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే టైమ్ అండ్ వర్క్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ టైమ్ అండ్ వర్క్ అనేది ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే, అభినయ్ takes 20 days more than Aditya to complete a work if Abhinay increase his capacity by 25% and Aditya decrease his capacity 33.33%. Abhinay takes 5 days more than Aditya to complete the work. Find the time taken by Abhinay alone to complete the work if he works with his original capacity. SSC CPO 2023 లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా, దీనికి సంబంధించిన ఒకసారి తెలుగులో చూసినట్లయితే, ఒక పనిని చేయడానికి అభినయ్కి ఆదిత్య కంటే 20 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ అభినయ్ తన సామర్థ్యాన్ని 20% పెంచి ఆదిత్య తన సామర్థ్యంను 33.33% తగ్గించినట్లయితే అభినయ్కి ఆదిత్య కన్నా 5 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. అయితే అభినయ్ తన పూర్తి సామర్థ్యంతో అభినయ్ పని చేసినట్లయితే ఆ పనిని ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? క్వశ్చన్ ఒక్కసారి క్లారిటీగా చదవండి. మనం ఆల్రెడీ హెడ్డింగ్ లోనే పెట్టినాం. ఏంటిదంటే క్రాస్ మల్టిప్లికేషన్ తర్వాత అలిగేషన్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం అనే దానిపైన. ఓకేనా, ఇప్పుడు ఆదిత్యకు టైం ఎక్కువ పడుతుందా, అభినయ్కి ఎక్కువ టైం పడుతుందా? ఫస్ట్ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ అభినయ్ అనే పర్సన్ ఆదిత్య కంటే 25 days ఎక్కువ టైం తీసుకుంటాడు అనుకున్నాం కదా. ఓకేనా, అభినయ్ ఎంత ఇంక్రీజ్ అయింది? కెపాసిటీ 25% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆదిత్య డిక్రీజ్ అయింది ఎంత? 33.33 లేదా 33 అనుకున్నాం కదా. అయినా కూడా మనకు ఇప్పుడు అభినయ్కి ఎంత టైం ఎక్కువ పట్టింది? 5 days అనేది ఎక్కువ టైం పట్టింది. 2 times కూడా అభినయ్కి ఎక్కువ టైం పట్టింది. కాబట్టి ఏంటిది, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసినా లేదా ఒరిజినల్ కెపాసిటీ చేసినా కూడా టైం అనేది ఎక్కువ పట్టింది. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఎక్స్ మోడల్ చూడండి, తర్వాత క్రాస్ ప్రొడక్ట్ లేదా క్రాస్ మల్టిప్లికేషన్ అనుకున్నాం కదా. మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఎక్కడెక్కడ చేస్తామంటే రేషియో ప్రపోర్షన్ లో చేస్తాం. నెక్స్ట్ తర్వాత మనకు పార్ట్నర్షిప్ ఏజెస్ లో చేస్తాం, యావరేజ్ లో కూడా కొన్ని క్వశ్చన్ చేస్తాం, పర్సెంటేజ్ చేస్తాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లో చేస్తాం, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చేస్తాం, టైమ్ అండ్ డిస్టెన్స్ లో చేస్తాం. అయితే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ లో కూడా క్రాస్ మల్టిప్లికేషన్ వర్కౌట్ అవుతుంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కు వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ఇలాంటి కెపాసిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు, ఓకేనా, కెపాసిటీ ఇంక్రీజ్ అయితే టైం టేకింగ్ అనేది ఏం కావాలి? డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా, కెపాసిటీ డిక్రీజ్ అయితే టైం అనేది ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. క్లియర్ కదా. ఓకేనా, ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ మెథడ్ 1 అని రాస్తున్నా చూడండి. మెథడ్ 1 అంటే ఏ విధంగా ఇచ్చినామంటే, ఈ అభినయ్కి ఆదిత్య కంటే 20 days ఎక్కువ టైం పడుతుందంటే నేను అభినయ్ని ఏమనుకుంటున్నానంటే చూడండి, అభినయ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డేస్ అయితే నెక్స్ట్ ఆదిత్య ఏమవుతుంది? 20 days తక్కువ టైం పట్టాలి కదా ఇతనికి. నువ్వు లేదు అంటే నేను ఒకవేళ ఈయన ఎక్స్ రాసిన అనుకోండి, ఆదిత్య ఎక్స్ రాసినట్లయితే ఈయన ఏ విధంగా రాస్తాం మనం? x+20 రాయొచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 20 ఉండాలి. క్లియరా కాదా? ఓకే, క్లియర్. ఓకే, ఇక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ 20% 25% అనేది ఏంటిది? ఇంక్రీజ్ అయింది కదా. ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 25% జనరల్ గా రాసినట్లయితే 1/4 ఇంక్రీజ్ అన్నాం కాబట్టి 4కు 1 కలిపితే ఎంత? 5/4 జనరల్ గా. నెక్స్ట్ తర్వాత 33.33 అన్నాడు కాబట్టి 33.33% డిక్రీజ్ అన్నాడు కాబట్టి 1/3 అన్నాడు కాబట్టి 3లోకి వెళ్ళి 1 తీసినాం అనుకోండి 2/3 అని రాస్తున్నాం. 2/3 ఇది జనరల్ గా ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతిసారి 25% అంటే 100కు 25 అని రాయద్దు. ఓకేనా, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మరి 33 1/3 అంటే రాయలేం కదా. కాబట్టి నీకు రేషియో మోడల్లో రావాల్సిందే. ఓకేనా, రేషియో రావాలి, ఫ్రాక్షన్ ను పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయడం రావాలి, పర్సెంటేజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్ లోకి రావాలి. క్లియర్ కదా. కాబట్టి 25% మోర్ దెన్ అంటే ఎంత? 1/4. ఓకేనా, ఫ్రాక్షన్ లో రాస్తే ఎలా రాస్తాం? ఓకేనా, 4కు 1 కలిపితే 5. ఒకవేళ రేషియోలో రాసినాం అనుకోండి 4 అలానే ఉంటది. 4కు 1 కలిపితే ఎంత? 5. 4:5. క్లియరా కదా. ఆల్రెడీ మనకు రేషియోలో రాయడం తెలుసు, ఇప్పుడు ఫ్రాక్షన్ లో రాయడం కూడా రావాలి. 33.33 అంటే 1/3 అన్నాం కదా. 3లోకి వెళ్ళి 1 తీసేస్తే 2/3. ఒకవేళ రేషియో రాస్తే 3 ఉంది, తర్వాత 1 తీసేస్తే 2 కాబట్టి 3:2. క్లియర్ కదా. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అభినయ్ x డేస్ టైం పడితే ఆదిత్యకు 20 days తక్కువ టైం పట్టింది. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 20 days కాబట్టి జనరల్ గా దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఇది x 1 day వరకు ఏం రాస్తాం? 1/x అని రాస్తాం. ఇది 5/4 కదా.
5/4 అని రాస్తున్నాం. ఇది ఎలా రాస్తాం? 1 డే వర్క్ కాబట్టి 1/x-20 ఇంటూ 2/3 అని రాస్తున్నాం. డిఫరెన్స్ అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. ఓకేనా, 20 డేస్ అన్నాడు, తర్వాత 5 డేస్ అన్నాడు కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఇది రివర్స్ రాసినట్లయితే ఏమైతుందంటే చూడండి, 4x/5 అని రాస్తున్నాం. 4x/5 నెక్స్ట్ తర్వాత మైనస్ అని రాసినట్లయితే దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 3/2 ఇంటూ x-20 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ టైం అన్నాడు మనకు జనరల్గా అయితే 20 డేస్ అన్నాడు కాబట్టి ఇగో 20 డేస్ టైం అనేది రాస్తున్నాం. క్లియర్ కదా, 20 డేస్ అని రాస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇప్పుడు ఏం రాస్తామంటే చూడండి, ఇది 4x/5 తర్వాత 3 ఇంటూ x-20/2 ఈజ్ ఈక్వల్ టు 20 డేస్ అన్నాం. ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం రాస్తామంటే మనకు కావాల్సింది 5 కదా, ఆల్రెడీ ఇక్కడ 20 డేస్ అనేది లెస్ అన్నాం కాబట్టి రాస్తున్నాం. మనకు ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది, ఒకరిదేమో డిక్రీజ్ అయింది, ఇంకోటిదేమో ఇంక్రీజ్ అయింది. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎన్ని డేస్? 5 డేస్ కాబట్టి 5 అని రాస్తున్నాం. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ 4 అంటే 8x అని రాస్తున్నాం. 8x 5 ఇంటూ 3 అంటే 15x నెక్స్ట్ తర్వాత మైనస్ కాబట్టి 15 2s 30 కాబట్టి 300 వచ్చింది. ఈ 5,2 అంటే ఎల్సిఎం 10 కదా, 10 రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమైతుంది? 50 అవుతుంది. క్లియర్ కదా. అప్పుడు ఏమైతుందంటే చూడండి, ఈ 300 నాటి తీసుకెళ్ళండి. 8x - 15x అంటే -7x ఈజ్ ఈక్వల్ టు దాన్ని అట్టి తీసుకెళ్తే ఎంత? -250 కాబట్టి మైనస్ గెట్స్ క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే x ఈజ్ ఈక్వల్ టు 250/7 వచ్చింది. మరి మనం అడిగింది ఎవరిని? అభినయ్ కదా. మరి అభినయ్ అంటే x అనుకున్నాం కాబట్టి అభినయ్ ఓకేనా ఓన్ ఎఫిషియన్సీ అంటే తన యొక్క వాస్తవ సామర్థ్యం లేదా యూజువల్ ఎఫిషియన్సీ ఆర్ యూజువల్ కెపాసిటీ తోటి చేస్తే ఎంత టైం పడుతుంది అనుకున్నాం? 250/7 అనేది టైం పడుతుంది. 250/7 సింపుల్ కదా. ఓకేనా, మనకు క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ వేలో కూడా చేయాలి కదా. మనం ప్రతిసారి ఎక్స్ తర్వాత ఏంటిది మనకు ప్రొసీజర్ చేసే కంటే అప్పుడు ఏమనుకున్నాం? మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం, thumbnail-లో ఏమని పెట్టుకున్నామంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే అలిగేషన్ అనుకున్నాం. కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు అంటే సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఇదైతే క్లియర్ కదా. ఫస్ట్ మెథడ్ అభినయ్ ఒకవేళ ఎక్స్ అనుకుంటే ఆదిత్య ఏమవుతాడు? x - 20 ఎందుకంటే డిఫరెన్స్ 20 డేస్ తక్కువ ఉండాలి కదా. కాబట్టి x - 20 25% ఎక్కువ అంటే 5/4 33.33 డిక్రీజ్ అంటే 2/3 రాసినాం. కాబట్టి 1 డేలోకి కన్వర్ట్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 డేస్. క్లియర్ కదా. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి ఏ విధంగా రాస్తున్నాం అంటే మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 చెక్ చేసినట్లయితే ఇక్కడ 25% అనేది ఎఫిషియన్సీ కదా, ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏ విధంగా రాస్తామంటే చూడండి 1/4 అనుకున్నాం కదా. 1/4 అంటే ఇది 4:5 అనుకుంటే ఓకేనా. జనరల్ గా ఇది టైం లేదా డేస్ అనేది దేనికి చేంజ్ అవుతుంది? 5:4 అవుతుంది. ఎఫిషియన్సీ ఇంతకుముందు 4 ఉన్నది, ఇప్పుడు 5 అయింది. క్లియర్ కదా. మరి టైం కానీ డేస్ కానీ ఎలా అవుతుంది? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటది, అంటే విలోమానుపాతం ఉంటది. నీకు సామర్థ్యం ఎక్కువ ఉంటే సమయం తక్కువ పడుతుంది, సామర్థ్యం ఎక్కువ ఉంటే సమయం తక్కువ పడుతుంది అనుకున్నాం. సామర్థ్యం తక్కువ ఉంటే సమయం ఎక్కువ పడుతుంది. అది నేను డేస్ లేదా టైం కూడా అనుకోవచ్చు కదా. క్లియర్ అయిపోయింది. కాబట్టి ఎఫిషియన్సీ 1/4 అంటే 4:5 కదా. కాబట్టి దీనికి రివర్స్ ఏం రాస్తాం? డేస్ 5:4 అని రాస్తున్నాం. ఇక్కడి వరకు ఒకటి అయిపోయింది. ఇంకొక ఎఫిషియన్సీ రాస్తున్నాం. ఇది 2/3 అన్నాం కదా. 2/3 అంటే దీన్ని ఎలా రాస్తామంటే 3:2 అని రాస్తాం. డిక్రీజ్ కాబట్టి 3 లెక్క ఏమైతుంది మనకు? 33 1/3 అన్నాడు కదా. 33 1/3 అన్నాడు కాబట్టి 1/3 అని రాస్తున్నాం. 1/3 అని రాస్తున్నాం. ఇప్పుడు డేస్ అనేది ఏమైతుంది? రివర్స్ అవుతుంది కాబట్టి 2:3 అయింది. 2:3 అయింది. ఇది మీకు అర్థం కావడం కోసం స్టెప్ రాస్తా కానీ రాయకండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరికి తెలుసు 25% అంటే 33.33 అంటే తెలుసు. మీకు ఆల్రెడీ క్లాస్ లోనే 1/20 వరకు అందరు చేస్తారు. మనం ఏ విధంగా చేసినాం? జనరల్ గా మనకు ఇప్పుడు 1/7 తెలుసు, 2/7 3/7 4/7 5/7 6/7 నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత 1/8 అంటే 3/8 5/8 7/8 ఇవన్నీ క్లాస్ రూమ్ లోనే డిస్కస్ చేసినాం. మీతోటే రోజు అనిపిస్తా కాబట్టి అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఇప్పుడు మనకు కావాల్సింది డేస్ కాబట్టి ఇగో 5:4 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత రేషియో ఎలా వచ్చింది? ఇది 2:3 అని రాస్తున్నాం. 2:3 అయిపోయింది. క్లియర్ కదా. ఫస్ట్ డిఫరెన్స్ ఎన్ని డేస్ ఉంది?
20 డేస్ ఉంది. ఇగో 20 డేస్. ఇప్పుడు ఎంత డేస్ ఉంది? 5 డేస్ ఉంది కాబట్టి 5 3s 15 వచ్చింది. 5 3s 15. తర్వాత 2 4s ఎంత వచ్చింది? 8 వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. క్లియర్. 3 into 20 అంటే 3 into 20 అంటే 60 వచ్చింది. నెక్స్ట్ 2 into 5 అన్నాను. 2 into 5 అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 7 పార్ట్స్ ఉంటే ఎంత వచ్చిందంటే చూడండి, 7 parts is equal to 50 అయితే మరి మనకు కావాల్సింది ఎంత? 1 part is equal to ఎంత? 50/7 వచ్చింది. 50/7. మరి మనం అడిగింది ఏంటిది? ఇనిషియల్ కదా, ఒరిజినల్ అడిగిండు. మరి ఒరిజినల్ అడిగితే ఎంత? ఇది 5 కదా, 5 కాబట్టి 1 part 50 అయితే 5 parts ఎంత? 50 కాబట్టి అంటే 5 కాబట్టి 50 into 5 అంటే ఎంత? 250/7 వచ్చింది. 250/7. క్లియర్ కదా? ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్ కదా, వెరీ ఈజీ కదా. అంటే నీకు ఎఫిషియన్సీ అనేది డేస్కి అనేది ఎలా ఉండాలి? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉండండి. ప్రాబ్లం అనేది సింపుల్ గా చేయాలి, ఈజీగా సాల్వ్ చేయాలి. అంతేకాని ఏదో చేసినామన్నా కాకుండా సింపుల్ గా ఎఫిషియన్సీకి డేస్ కు ఇన్వర్స్ ప్రపోర్షన్, క్రాస్ మల్టిప్లికేషన్, ఫస్ట్ డిఫరెన్స్ 20 డేస్, సెకండ్ కేసులో ఏముంది? 5 డేస్. అదే కదా, రాస్తే అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ కదా, సింపుల్ గా చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు మెథడ్ 2 అనేది ఈజీగా వస్తుంది. ఇది రాయనవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం రాసిన. మీకు ఎక్స్ మోడల్ చేయాలి కదా, అదే కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి ఇగో కాన్సెప్ట్ అనేది ఇలా రాసినట్లయితే అయిపోతుంది. ఈజీ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఎఫిషియన్సీ పైన ఇస్తాడు. అది ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకు అలిగేషన్ మోడల్లో సాల్వ్ చేయాలి. అలిగేషన్ మోడల్లో ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే చూడండి, ఎట్ దేర్ యూజువల్ ఎఫిషియన్సీ లెవెల్స్ A and B together finish a task in 40 days. If capacity of A increased by 20% and that of B is decreased by 25%, work would have been completed in 50 days. In how many days alone can complete the work అన్నాడు. A alone complete the work అన్నాడు. A మరియు B లు తమ వాస్తవ సామర్థ్యంతో పనిచేసినట్లయితే 40 రోజుల్లో పూర్తి చేస్తారట. అయితే ఒక ఏ యొక్క సామర్థ్యం 20% పెంచినట్లయితే మరియు బి యొక్క సామర్థ్యం 25% తగ్గించినట్లయితే ఆ పని పూర్తి కావడానికి 50 రోజుల సమయం పడుతుంది. అయితే ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇక్కడ కూడా సేమ్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేసిండు. ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేసి ఇద్దరిది ఒకటేమో ఇంక్రీజ్ అయింది, ఇంకోటేమో డిక్రీజ్ అయింది. స్టార్టింగ్ లో ఒరిజినల్ కెపాసిటీతో చేసినట్లయితే వాళ్ళకి ఎంత టైం పడుతుందంట? 40 డేస్ టైం పడుతుంది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 50 డేస్ టైం అనేది పడుతుంది. అంటే 40 కాస్త 50 ఏంటంటే టైం టేకింగ్ ఎక్కువ తీసుకుందంటే ఓవరాల్ గా ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అయినట్టే కదా. అయితే ఇప్పుడు అలిగేషన్ లో ఏ విధంగా సాల్వ్ చేద్దాం? దానికంటే ముందు మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి కదా. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలి? అలిగేషన్ మోడల్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి. క్లియర్ కదా, వెరీ ఈజీ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నామంటే చూడండి, ఏబీలు ఇద్దరు ఎంత పని చేస్తారంటే 40 డేస్ లో కాబట్టి ఓకేనా, జనరల్ మెథడ్ లో రాస్తున్నా చూడండి. ఏ ప్లస్ బీలు ఇద్దరు 40 డేస్ లో చేస్తారు కాబట్టి ఇగో 40 డేస్ లో అయిపోయింది. క్లియర్. దీనికంటే ముందు నువ్వేం రాస్తామంటే 20% ఇంక్రీజ్ అన్నాం కాబట్టి ఇగో 20% అంటే మనం జనరల్ గా 1/5 అని రాస్తున్నాం. 5 కి 1 కలుపుతాం కాబట్టి 6/5 అని రాయాలి. నెక్స్ట్ తర్వాత 25% డిక్రీజ్ అన్నాం. డిక్రీజ్ అంటాం కాబట్టి ఎంత? 1/4 కాబట్టి 4లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత? 3/4. ఇదైతే అందరికి తెలిసిందే కదా. ఇది రాయడం వస్తే అయిపోయినట్టే. ఈజీ కదా, వెరీ ఈజీ. ఓకే, ఇప్పుడు అదే రాస్తున్నాం చూడండి. ఇప్పుడు 6/5 ఇగో 6/5 ఆఫ్ ఎవరు ఇంక్రీజ్ అయ్యారు? ఏ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇగో 6/A ప్లస్ 3/4 ఆఫ్ బి. ఇప్పుడు ఎన్ని డేస్ లో చేయాలంట? వర్క్ అనేది 50 డేస్ లో కంప్లీట్ అయిపోయింది. ఇగో 50 డేస్ లో కంప్లీట్ అయిపోయింది. ఒరిజినల్ గా వేస్తే 40 డేస్. ఒకరిదేమో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది, ఒకరిదేమో డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది? 50 డేస్. అంటే ఇప్పుడు ఏ యొక్క ఏం కనుక్కోవాలి మనం? ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ. బి యొక్క ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ కనుక్కున్న తర్వాత
టోటల్ వర్క్ చేస్తాం. ఆ టోటల్ వర్క్ లో ఎవరైతే అడిగిండో ఏ ఎలోన్ కన్ కంప్లీట్ ది హౌ మెనీ డేస్ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే. క్లియరా కదా? వెరీ ఈజీ. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక 0 0 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? 4 ఇంటూ ఏ ఎంత అయిపోయింది? 4a. 4 ఇంటూ బి అంటే 4b అయిపోయింది. క్లియర్? ఇక 5 ఇంటూ 5 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి 6 ఉంటుంది కాబట్టి ఇక 6a అని రాసినాం. ప్లస్ 3 ఇంటూ 5 అంటే 15/4b అని రాసినాం. క్లియర్ కదా? ఇక్కడ 5 గెట్స్ క్యాన్సిల్ 6a, 3 ఇంటూ 5 15/4b అని రాసినాం. అయిపోయింది కదా? ఇప్పుడు ఏను వన్ సైడ్ రాయండి, బిని వన్ సైడ్ రాయండి. రాస్తే అప్పుడు ఏమవుతుంది? ఏబిల యొక్క ఒరిజినల్ ఎఫిషియన్సీ వస్తుంది. కాబట్టి నేను ఏం రాస్తున్నాను అంటే ఈ 4 ఇటు తీసుకెళ్ళండి, 15 ఇటు తీసుకురండి. ఇక 4b మైనస్ 15/4b ఈజ్ ఈక్వల్ టు 6a మైనస్ 4a అని రాస్తున్నాం. 4 4s 16b మైనస్ 15b ఈజ్ ఈక్వల్ టు 6a లెక్కలి 4a తీసేస్తే 2 కదా? ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 2s ఎంత? 8a వచ్చింది. అంటే ఇది ఎంత అన్నట్టు? 1b ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 8a వచ్చింది. 8a వచ్చింది కాబట్టి మనం ఏ విధంగా రాస్తున్నాం? ఈ b ని తీసుకెళ్ళండి, 8 ని తీసుకురండి. 8a ఈజ్ ఈక్వల్ టు 1b కాబట్టి ఓకేనా a/b ఈజ్ ఈక్వల్ టు 1/8 వచ్చింది. 1/8 వచ్చింది. అంటే a ఎఫిషియన్సీ ఎంత? 1 అనుకోండి, b యొక్క ఎఫిషియన్సీ అంటే 8 అనుకోండి. క్లియర్ కదా? ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది టోటల్ వర్క్ కాబట్టి ఇక టోటల్ వర్క్ రాస్తున్నా చూడండి. టోటల్ వర్క్ ఏ బి ఇద్దరిని కలిపితే ఎంత? 9 కాబట్టి 9 ఇంటూ ఓకేనా ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది? 40 డేస్ లో కంప్లీట్ అవుతుంది కాబట్టి 40. క్లియర్ కదా? ఎవరు చేయాలి వర్క్? ఏ చేయాలి. మరి ఏ యొక్క కెపాసిటీ ఎంత? 1 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 360/1. 360/1 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 360 వచ్చింది. మరి 360 వచ్చిందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. ఒకవేళ బి వచ్చింది అనుకోండి by8 కదా? కాబట్టి ఇది జనరల్ మెథడ్ లో రాస్తాం. ఏ బిల్ ఇద్దరేమో 40 డేస్ లో ఇస్తారు. ఏ ఎఫిషియన్సీ ఇంక్రీజ్డ్ బై 20%. ఓకేనా 20%. బి efficiency decreased by 25%. then the work completed in 50 days. కాబట్టి A efficiency రాసినాం, A efficiency 1, B యొక్క efficiency 8 రాసినాం కాబట్టి మనకు టోటల్ వర్క్ వచ్చింది. ఆ టోటల్ వర్క్ లెవెల్ కనుక్కోవాలి. ఏ అనేది కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టు. క్లియర్ కదా? ఓకేనా? ఈ విధంగా కాకుండా నేను ఏ విధంగా చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? టోటల్ కాబట్టి టోటల్ వర్క్ కావాలి, ఏ చేయాలి కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం. మెథడ్ 2 చూడండి. అలిగేషన్ మోడల్ అనుకున్నాం. అలిగేషన్ మోడల్ కాబట్టి ఫస్ట్ మనకు 40 డేస్, తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చిండు? 50 డేస్ ఇచ్చిండు, డేస్ ఇచ్చిండు. డేస్ నుంచి మనం దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఎఫిషియన్సీ కనుక్కుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 40 డేస్, తర్వాత ఇప్పుడు ఎంత అయిపోయింది? 50 డేస్. అంటే 0 0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇగో డేస్ ఈజ్ ఈక్వల్ టు 4:5 అని రాసినాం. ఓకేనా? అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కాబట్టి 5:4 అయింది. అప్పుడు ఎంత డిక్రీజ్ అయింది? 1 డిక్రీజ్ అయింది కాబట్టి 1/5. 1/5 అంటే ఓవరాల్ గా ఎంత డిక్రీజ్ అయింది? ఎఫిషియన్సీ 20. క్లియర్ కదా? అంటే ఓవరాల్ గా 20% అనేది డిక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం రాస్తామంటే చూడండి, ఏ గురించి మాట్లాడదాం. ఏ గురించి మాట్లాడినట్లయితే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇంక్రీజ్ అయింది? 20% అన్నాడు. అంటే 20% ఇంక్రీజ్ అంటే 100 కాస్త 20 అయింది, 120. 25% డిక్రీజ్ అంటే 100 కెళ్ళి 25 తీసేస్తే 75. మరి 20% ఇంక్రీజ్ అంటే 100 కు 20 కలపండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రాస్తున్నా చూడండి. ఏ నెక్స్ట్ బి, ఏనేమో 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఓకేనా 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 120 రాస్తున్నాం. బి అనేది 25% డిక్రీజ్ కాబట్టి 100 కెళ్ళి 25 తీసేస్తే 75. ఓవరాల్ ఎంత డిక్రీజ్ అయింది? 20. 100 కెళ్ళి 20 తీసేస్తే ఎంత? 80 కాబట్టి అదే రాస్తున్నాం. 75కి 80కి డిఫరెన్స్ ఎంత? 5 వచ్చింది. 120కి 80కి డిఫరెన్స్ ఎంత? 128కి 40 వచ్చింది. కాబట్టి 5 1s 5 8s అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 1, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 8. క్లియర్ కదా? ఇక డైరెక్ట్ రాస్తున్నా చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అంటే వీళ్ళిద్దరిని కలపండి. 1 + 8 అంటే 9 కాబట్టి ఇంటూ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు? 40 బై ఏ యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి 360 డేస్ వచ్చింది.
360 డేస్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదా, సింపులా కదా. మీకు అలిగేషన్ మోడల్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు, ఎఫిషియన్సీ డిక్రీజ్ అయినప్పుడు. ఇక్కడ 2 మెథడ్స్ అనేది చెప్పిన. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాం అంటే అలిగేషన్ మోడల్లో సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఈ విధంగా సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, 20 డేస్, మోర్ దెన్ 20 డేస్, మోర్ దెన్ 5 డేస్ అన్నాడు. ఫస్ట్ ఏమో 20 డేస్ డిఫరెన్స్ అన్నాడు, సెకండ్ కేసునేమో 5 డేస్ డిఫరెన్స్ అన్నాడు. కాబట్టి అది ఎలా చేసినాం, క్రాస్ మల్టిప్లికేషన్ లేదా క్రాస్ ప్రొడక్ట్ చేసినాం. క్లియరా కదా. జనరల్ గా మీకు ఎక్స్ మోడల్ చేసినాం, తర్వాత మెథడ్ 2 అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. నెక్స్ట్ ఏ విధంగా చేసినామంటే చూడండి, ఫస్ట్ ఏమో 40 డేస్ అన్నాడు, నెక్స్ట్ ఏమో 50 డేస్ అన్నాడు. ఓకేనా, 20% ఇంక్రీజ్, 25% డిక్రీజ్ అన్నాం. కాబట్టి ఇక మీకు జనరల్ మెథడ్ లో రాసినాం. నెక్స్ట్ అలిగేషన్ మోడల్లో ఏ విధంగా సాల్వ్ చేసినామో నేర్చుకున్నాం. ఇక మీకు ఇక్కడ 2 కొత్త మోడల్ నేర్పించిన కాబట్టి మీకు ఖచ్చితంగా ఒకటి హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క హోంవర్క్ యొక్క ఆన్సర్ ను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే చెప్తున్నాం. మీరు కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ రాసినా, అది సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏది రాసినా కూడా మ్యాథ్స్, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది 50% ఉంటది. నువ్వు 10th క్లాస్ అయిపోయినాక మ్యాథ్స్ తప్పించుకొని ఇంటర్లో సిఈసి లేదా బైపీసీ తీసుకున్నావు, ఇక్కడ మాత్రం తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇన్ కేస్ నువ్వు తప్పించుకోవాలని చూస్తే జాబ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మ్యాథ్స్ అనేది, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది 3 నేర్చుకొని పెట్టుకోండి. మీకు 50% ఏ ఎగ్జామ్ రాసినా 50% కాబట్టి నువ్వు దీంట్లో మ్యాథ్స్ లో మాత్రం మాక్సిమం మార్క్స్ కొట్టేస్తావు. కాబట్టి ఓకేనా, జనరల్ స్టడీస్ నువ్వు ఎంత చదివినా సముద్రం, కానీ మ్యాథ్స్ అనేది లిమిటెడ్ సిలబస్ కాబట్టి మాక్సిమం మార్క్స్ కొట్టచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అంతేకాని ఎవరో చెప్పారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో డిలే అంటే డిలే అయితాయో వస్తాయో తర్వాత విషయం. నీ దగ్గర సబ్జెక్ట్ లేనంత వరకు నీకు ఏ రోజు కూడా జాబ్ రాదు. నీకు సబ్జెక్ట్ ఉంటే రేపు ఎగ్జామ్ పెట్టినా నీకు జాబ్ వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, మీకు 2 ప్రాబ్లం చెప్పినా కాబట్టి ఖచ్చితంగా 3వ ప్రాబ్లం ఇస్తా. అది హోంవర్క్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏమని మెన్షన్ చేసినట్ట, ప్రదీప్, సుధీర్ ఇద్దరు కలిసి 55 డేస్ లో ఇస్తారట. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ప్రదీప్ ఏమో 20% ఇంక్రీజ్ అయిండు, తర్వాత సుధీర్ యొక్క 30% ఇంక్రీజ్ అయిండు. ఇప్పుడు ఏమైంది, 44 డేస్ లో ఇస్తారు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో అనేది ఏంటిది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాళ్ళిద్దరు జనరల్ గా 55 డేస్ లో ఇస్తారు. ఒకరిదేమో 30% ఇంక్రీజ్ అయింది ఎఫిషియన్సీ, ఇంకొకరిదేమో 20% అనేది ఇంక్రీజ్ అయింది. ఇద్దరిది ఇంక్రీజ్ అయింది కాబట్టి డేస్ అనేది తక్కువ పడుతుంది కదా, 44 డేస్ లో అయింది. అయితే ఎఫిషియన్సీ రేషియో కనుక్కోమన్నట్టు. సింపుల్ కదా. మీ యొక్క ఆన్సర్ ను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా, డిఫరెంట్ మెథడ్స్ చెప్తున్నా. ఓకేనా, మీకు ఎక్కడ ఏపీ తెలంగాణలో చెక్ చేసినా కూడా మీకు 1 మెథడ్ చెప్తారు కావచ్చు, అది లాజిక్ అంటారో లేకుంటే షార్ట్ కట్ అంటారో, కానీ నేను కాన్సెప్ట్, లాజిక్ 2 చెప్తున్నా. మీరు ఎక్కడితోటైనా కంపారిజన్ చేయండి. ది బెస్ట్ ఉంటేనే మన కోర్స్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ అనేది పర్చేస్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి.